హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో ఈరోజు చూసారా, ఫుల్ బ్యాగ్స్ పెట్టుకొని కూర్చున్నాను. ఎందుకు? బికాజ్ మనకి శ్రావణ మాసం వచ్చేసేసింది. సో దీంట్లో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు మన ఇంటికి వచ్చే వాళ్ళకి నేను ఏ బ్యాగ్ ఇస్తాను అని మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. ఈలోపు మీకు బ్యాగ్స్ చూపిస్తా. ఓకే, సో ఈరోజు వచ్చేసి వెరైటీ కొత్త, ప్రతి సంవత్సరం ఒక కొత్త వస్తువు మార్కెట్లో రానే వస్తుందండి. కాకపోతే ఇప్పుడంతా జనాలు అందరూ కూడా ఏంటంటే, దే ఆర్ ప్రిఫరింగ్ మోర్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు, చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజలు, అమ్మవారి పూజలు చేసుకునేటప్పుడు కానివ్వండి, మీరు బర్త్డే పార్టీస్ కానివ్వండి, బేబీ షవర్స్ కానివ్వండి, ఓణీల్ ఫంక్షన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక రిటర్న్ గిఫ్ట్ అనే సాంప్రదాయం లేకుండా అస్సలు లేనే లేదు. సో అందుకనే ఈరోజు మనం బ్యూటిఫుల్ రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ మనం బ్యాగ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ కూడా ప్రియా రిటర్న్ గిఫ్ట్స్. మేధాంశ్ ఫస్ట్ బర్త్డే గిఫ్ట్స్ వచ్చేసేసి ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ నుంచి. మన ఎన్ఎం ఫుడ్స్ సెకండ్ బర్త్డేకి, ఎన్ఎం ఫుడ్స్ సెకండ్ బర్త్డే, సెకండ్ యానివర్సరీ చేసేటప్పుడు కూడా ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ నుంచే నేను గిఫ్ట్స్ తెప్పించుకున్నా. మొన్న మా నాన్న బర్త్డే సెలబ్రేషన్ చేసినప్పుడు కూడా ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ నుంచే నేను గిఫ్ట్స్ తెప్పించుకున్నా. ఇప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం మీ అందరికీ చెప్పాను, నాకు వరలక్ష్మి వ్రతం లేదు ఈ సంవత్సరం, కానీ వారాహి పూజ ఉందన్నమాట. లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం రోజే వచ్చింది. సో ఆ రోజు మరి మనం కూడా తాంబూలాలు ఇవ్వడానికి మనకు కూడా కావాలి కదా. సో అన్నిటికీ కలిపి కట్టుగా మీకు, నాకు, అందరికీ. ఓకేనా, చూడండి రకరకాలు చూసారా అమ్మవారిది. మీకు ఇక్కడ కావాలంటే ఏ ప్రింట్ అయినా వేస్తారండి. చక్కగా మంచిగా హ్యాండిల్ కూడా స్టైలిష్గా వచ్చింది, అండ్ మంచిగా లోపల ఇలాగా జిప్ కూడా వచ్చిందనమాట. కావాలనుకుంటే దీనిలోనే మీరు డిఫరెంట్ ప్రింట్స్ వేసుకోవచ్చు, పేరు ప్రింట్ చేయించుకోవచ్చు, ఏమైనా చేయించుకోవచ్చు. నాకు ఇవి భలే కొత్తగా అనిపించాయండి. జూట్లో ఫ్లోరల్ ప్రింట్స్ చాలా బాగున్నాయి కదా. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, పోల్కా డాట్స్. ఇవి కూడా కొత్తగా వచ్చాయి మార్కెట్లో. సో దీస్ ఆర్, ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, కానీ నేను మీకు శాంపుల్కి చూపిస్తున్నా. నేనేం తీసుకొని ఉంటానో గెస్ట్ చేయండి. ఎంతవరకు గెస్ట్ చేస్తారో చూద్దాం. ఇవి వచ్చేసేసి మన మ్యాట్ అంటారు చూడండి, ఆ మ్యాట్తో మంచిగా బార్డర్తో ఎంత బాగుంది చూడండి. అన్నిటికీ జిప్స్ ఉన్నాయి, సో దట్ మన లోపల మన తాంబూలాలు పడిపోకుండా. ఎందుకంటే మనం ఆ రోజు అసలే ఇళ్ళన్నీ తిరిగేస్తాం కదా పేరెంట్ హాల్కి, మళ్ళీ మన రిటర్న్ గిఫ్ట్స్ ఏది కూడా పాడవకూడదు. సో ఇట్లా చూసారా, లవ్లీ కలర్స్. మా నాన్న బర్త్డేకి మేము అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటి బ్యాగ్స్లో ఇచ్చామన్నమాట. ఈ జూట్ బ్యాగ్స్ నాకు ఇవి చాలా నచ్చాయి, అందుకనే ఇదిగోండి. ఇవి వచ్చి బనారస్ మెటీరియల్, దానికి మంచిగా గోల్డ్ హ్యాంగింగ్, ఎంత స్టైలిష్గా ఉంది చూడండి. దీనిలో చక్కగా మనకు కావాల్సిన బ్లౌజ్ పీసు అవన్నీ కూడా పెట్టేసేసి ఇదిగోండి. ఇవి జూట్ బ్యాగ్స్, 2 సైజెస్, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు. ఓకేనా, అండ్ ఆల్ ద బ్యాగ్స్ స్టార్ట్ ఫ్రమ్ ద రేంజ్ ఆఫ్ 100 రూపీస్. సో 100 రూపీస్ నుంచి 900 రూపీస్ వరకు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇదిగోండి, ఇవి కూడా జర్దోసి బ్యాగ్స్. అంటే జర్దోసి అంటే ఇది ఇట్లా బెనారస్ మెటీరియల్ అండ్ చాప విత్ నైస్ లేస్ అనమాట, అండ్ మంచి స్టైలిష్ హ్యాండిల్. ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాం. నేను 100% ష్యూర్ మీరు గెస్ట్ చేయరు నేనేం తాంబూలంకి తీసుకుంటున్నానని చెప్పేసి. అయినా కూడా ట్రై చేయండి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ బ్యాగ్స్ అండి. సో ఈ అన్ని బ్యాగ్స్లో కూడా మనకి మన బడ్జెట్కి తగ్గట్టు మినిమం 30 పీసెస్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఎందుకునంటే అప్పుడు మీకు ఉపయోగం, రేటు తగ్గుతుంది. అదే మనం 1-2 పీసెస్ తీసుకుంటే రేట్ అనేది కొంచెం కాస్ట్ పడుతుంది. సో మీరు అలా తీసుకున్నారనుకోండి, చక్కగా దీంట్లోనే మంచిగా ఒక బ్లౌజ్ పీస్, పసుపు కుంకుమ అవి కూడా చూపిస్తాను నేను మీకు. దాని తర్వాత మీరు ఇంకా పండు, పువ్వులు, గాజులు ఏమన్నా వేసుకోవచ్చు స్తోమతకి తగ్గట్టుగా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. సో ఇలాంటి బ్యూటిఫుల్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట.
దీని తర్వాత కూడా నేను ఇంకా మీకు మంచి మంచి గిఫ్ట్స్ చూపించబోతున్నాను. సో దట్ రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ ఉంటాయి మీకు. ఎందుకు మీరు మేఘనా గారు ఈ వీడియో చేస్తున్నారని కూడా మీరు అనుకోవచ్చు. ఎందుకనంటే మనం ఉమెన్ని సపోర్ట్ చేస్తాం కాబట్టి. సో ప్రియా మీ అందరికీ బాగా తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ మన ముందు అన్ని రకరకాల గిఫ్ట్స్ ఉన్నాయి. సో ఎందుకు ఈ గిఫ్ట్స్ అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఈ మధ్య చాలా మందికి ఇంట్రెస్ట్ అయిపోయింది కదా రిటర్న్ గిఫ్ట్స్ అనేది. సో మన దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ స్టార్టింగ్ రేంజ్ ఏంటి? 100 రూపీస్ నుంచి ఉన్నాయి. 100 రూపీస్ నుంచి ఉన్నాయా? బల్క్లో ఎంత బల్క్లో కొంటే స్టార్టింగ్ నుంచి బెటర్ అంటావు? మినిమం 30 పీసెస్ అయితే కొంచెం క్వాలిటీ మంచివి వస్తాయి అన్నమాట. ఓకే, సో మినిమం 30 పీసెస్ అయితే క్వాలిటీ బాగుంటాయంట. అండ్ ప్రియా కొంచెం క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అవ్వదండి. నేను తన దగ్గర గిఫ్ట్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బ్యాగ్ క్వాలిటీ, బాక్స్ క్వాలిటీ ప్రతిదీ పట్టించుకుంటుంది అనమాట. మళ్ళీ మీకు ఒక విషయం చెప్పిన అంటే ఆ అమ్మాయి ప్రతిదీ నేర్చుకుంటుంది, మార్కెట్లోకి వెళ్తుంది, తిరుగుద్ది. ఆడపిల్ల అయినా సరే పొద్దుంచి రాత్రి తిరుగుతూనే ఉంటుంది. తిరిగి 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 మార్కెట్లో ఏంటి కొత్తది కొత్త ఏంటి పాతవేంటి క్వాలిటీస్ ఏంటి అన్నీ చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసిన తర్వాత కానీ తన వస్తువు తన స్టోర్ వరకు రానివ్వదు. అండ్ తన స్టోర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు అనమాట. సో మీరు ఎలా అయినా షాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసేసి బ్యూటిఫుల్ జ్యువెలరీ బాక్సెస్ చిన్నవి చాలా బాగున్నాయి. ఇటువంటివి మేము మహి బేబీ షవర్కి ఇచ్చాం. సో దీని ప్రైస్ ఎంత? ఇది అయితే 30 పీసెస్కి 80 రూపీస్ అట్లా పడుతుంది. ఓ 30 పీసెస్ అయితే 80 రూపీస్కే పడుతుంది. తగ్గుతుంది క్వాంటిటీ పెరిగే కొద్ది ప్రైస్ తగ్గుతుంది. ఓ హోల్సేల్ ప్రైస్ అవుతుంది అప్పుడు అది. సో 30 పీసెస్ లెక్కన మీరు తీసుకుంటే ఇది 80 రూపీస్ అంటండి. ఇది సో నైస్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్, చక్కగా జ్యువెలరీ పెట్టుకోవచ్చు. వీటిలో మీకు లో క్వాలిటీ కూడా వస్తున్నాయి అనమాట. లేదు ఇది బాగుంది, క్వాలిటీని బట్టి చూస్తే లో క్వాలిటీ కూడా వస్తున్నాయి. అవి 50 రూపీస్ 60 రూపీస్కే దొరుకుతున్నాయి. సో దీంట్లో చూడండి ఇంకెన్ని రకాల బాక్సెస్ ఉన్నాయో. ఇవి డ్రై ఫ్రూట్ బాక్సెస్ లాగా, మీరు ఇంకా కొంచెం రిచ్గా ఇవ్వాలనుకుంటే ఇవి డ్రై ఫ్రూట్ బాక్సెస్ లాగా. చూసారు వర్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, పీకాక్. ఇది వచ్చేసేసి మంచి కాపర్ అండ్ ఈ ఫినిష్ అనమాట. చూడండి ఇది శ్రావణ మాసం అనే కాదు, దీని తర్వాత నవరాత్రులు కానివ్వండి, దివాళీకి గిఫ్టింగ్ బాక్స్ కానివ్వండి, వినాయక చవితికి కూడా ఇస్తున్నారు. అయ్యో ఇది భలే ఉంది, చాలా బాగుంది ఇది. సి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. గజలక్ష్మిలు అనమాట. వావ్ వెరీ నైస్. వీటిలో సైజెస్ కూడా ఉంటాయి దీనిలోనా? ఓకే, చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ జర్మన్ సిల్వర్లో అయితే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇవి చాలా బరువు ఉన్నాయి అసలు. అంటే సిల్వర్ లాగానే ఉంటాయి, వాషబుల్, లైఫ్ టైం బ్లాక్ అవ్వదు. నేను గ్యారంటీ కూడా ఇస్తాను. అవునా? ఓ షీఈస్ గ్యారంటీయింగ్ లైఫ్ టైం బ్లాక్ అవ్వదంట, వాషబుల్ అంట. వాషబుల్ నార్మల్లీ సోప్ వాష్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం. స్టీల్ అది ఉంటుంది కదా సోప్ ది, దాంతో కూడా వాష్ చేసుకోవచ్చా? అసలు బ్లాకే అవ్వదు. ఒకవేళ అవ్వింది అని ఇస్తే అది యూఎస్ అయినా ఎక్కడికైనా కానీ రిటర్న్ చేసినా కానీ షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేనే పే చేస్తాను. ఐఎమ్ రెడీ టు డూ. ఇంకేం కావాలండి చెప్పండి. సో ఇది మొత్తం ఇలా సెట్టారా? లేదు, ఇది సపరేట్ బౌల్స్. ఇట్లా సెట్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా 2 లాగా గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఎంత బరువు ఉంది ఇది, చాలా బరువు ఉంది అసలు. అంటే క్వాలిటీ ఇంపోర్టెడ్ అనమాట, ఇంపోర్టెడ్ జర్మన్ సిల్వర్. ఓకే, సిల్వర్ లాగే ఉంటుంది అనమాట. ఇంకా రాఖీకి కూడా ఇలాంటి ప్లేట్ చేసుకోవచ్చు చక్కగా, ఇక్కడ రాఖీ పెట్టుకొని కదా. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి పువ్వులకి, అవును, తాంబూలాలకి, అంటే అందరు తాంబూలాలు ఇచ్చేటప్పుడు కంపల్సరీ మనకు కావాలి కదా. అవును, దీనిలో కూడా చాలా సైజెస్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఇదిగోండి రకరకాల సైజు ట్రేస్ ఉన్నాయి. వీటి స్టార్టింగ్ రేంజ్ ఏంటమ్మా? ఇది స్టార్టింగ్ వచ్చే మనకి 350 పడుతుంది. ఇదా? ఇది 350 పడుతుంది. ఇంకా క్వాంటిటీ అనుకో 30 పీసెస్కి 350. ఇంకా పెరిగే కొంది కొంచెం తగ్గుతా వస్తుంది, 10-20 తగ్గుతూ ఉంటాయి. సో 30 పీసెస్ అయితే ఇది 350 రూపాయలు అంటండి. కానీ చాలా బాగుంది, ఎవరికైనా ఇచ్చినా కూడా విలువ ఉంటుంది. మీరు నిజంగా గెస్ట్ చేయండి వీటిలో నేను ఏమి ఇచ్చుంటాను అనేసి. ఎలాగూ వరలక్ష్మి వ్రతం ముందు తర్వాత ఎలాగైనా చేస్తా కదా గిఫ్ట్స్, అప్పుడు చెప్పండి, ఓకేనా? సో దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ చాలా బరువు ఉన్నాయి. ఇవి వచ్చేసి పూల సజ్జలు. ఇది నార్మల్ జర్మన్ సిల్వర్. ఇదా? ఇది కొన్ని మంత్స్ కైనా ఇయర్స్ బ్లాక్ అవుతుంది. ఇదైతే అసలు బ్లాకే అవ్వదు. ఇది ఎంత తేలిగ్గా ఉంది, ఇది బరువుగా ఉంది. ఇది మీకు 250-180 రూపీస్ కూడా వస్తుంది. ఈ హ్యాండిల్ బట్టే ఈజీగా అర్థం అవుతుంది దాంట్లో. ఇదేమో చూడండి స్ట్రాంగ్ ఉంది అసలుకి. సో అది క్వాలిటీ, దాని ఫినిషింగ్ కూడా మనకి ఇట్లా ఉంటుంది. అవును, చాలా బాగుంది. సో ఇలాగా. అండ్ దీంట్లో మనము ప్రింట్ వేయించుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమైనా షిప్పింగ్ లో ఏమైనా చూసినా గానీ ఇది కొంచెం బెండ్ అవ్వడం గానీ ఇట్లా. ఎందుకు ఇదిగో ఇక్కడ మనం చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఇది అసలు బెండ్ అవ్వడానికి ఇట్లా అయినా కాదు, ఇట్లా వీటికి ఇలాంటివి రావన్నమాట. ఇలాంటివి రౌండ్ వస్తాయి.
బెండ్ అవ్వదు. ఓకే ఓకే. సో అదండి, వీటిలో కూడా క్వాలిటీస్ ఉంటాయి. ఎవరికి ఏ క్వాలిటీ కావాలంటే వాళ్ళు ఆ క్వాలిటీ కొనుక్కోవచ్చు. దీంట్లో అయితే మీరు లోపల మీకు ఏం కావాలన్నా కంప్యూటర్ ప్రింట్స్, మీరు గూగుల్లో చూసి ఏది కావాలన్నా పిచ్వాయ్ డిజైన్, అమ్మవారు ఏదైనా సరే, ఫ్యామిలీ ఫొటోస్ ఏదైనా వేసుకోవచ్చు. సో ఇవన్నీ జర్మన్ సిల్వర్లో చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇది 12 inches ఉంటుంది. ఇది కదా 12 inches. పళ్ళెం. ఇది 10 inches. ఓకే, ఇది కూడా ఇంపోర్టెడ్. చాలా బాగున్నాయి రాయల్, చాలా సైజెస్ ఉన్నాయి. ఇది వచ్చి 7 inch వస్తుంది. ఇది 7 inches. ఇది 6 inch వస్తుంది. అంటే 5.5, 6 అంటారు కానీ బరువు ఉన్నాయండి బాగానే. ఇది ఒక టైప్. ఇది నాకు చాలా నచ్చింది అసలు. వీటిలో మనకి 3 sizes ఉంటాయి. అంటే ఇది పెద్ద సైజా? 6. ఇది 10. ఇది 10. ఓకే, 6, 8, 10. 6, 8, 10. వీటికి మనకి అన్ఫోల్డబుల్లో వచ్చేస్తాయి ఇవన్నీ. ఎట్లా ఇవన్నీ ఓపెన్ చేసేయచ్చా? ఓ అంత స్క్రూ సిస్టమ్ అండి. ఇదిగోండి, మీకు ప్యాకింగ్ అంటే అవుట్ ఆఫ్ ప్యాకింగ్ వేరే స్టేట్కి కంట్రీకి పంపించాలి అని అనుకుంటే ఇవన్నీ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. మనం ఫిట్ చేస్తాం ఇక్కడ. ఓకే, కొన్నిట్లో ఏంటంటే రబ్బర్స్ కూడా ఇదిగోండి, దీనిలో రబ్బర్స్ కూడా ఉన్నాయి చూసారా మీరు? ఇవి వీటికి ఇవ్వరనమాట. ఓ, సో ఏంటంటే ఇవి గీతలు పడకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇక ఇట్లా చేస్తుందండి పిల్ల, ఎతికి 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 బెస్ట్ థింగ్స్ కావాలన్నమాట. కాంప్రమైజ్ అవ్వదు అస్సలు గిఫ్ట్స్తో. సో ఈరోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసేసి కీర్తన ట్రెండ్స్ మా అత్త పేజ్ అనమాట. ఈ శారీ ఎందుకు నాకు చాలా అంటే చాలా ఫేవరెట్, బికాస్ దిస్ ఇస్ ప్యూర్ కానీ సిల్క్ అనమాట. అండ్ కానీ సిల్క్ వచ్చేసేసి, కానీ సిల్క్ రెప్లికాస్ మార్కెట్లో చాలా వచ్చేసాయండి. 2,000, 3,000కి దయచేసి కొనుక్కోకండి. దట్ ఈస్ నాట్ ద రియల్ కానీ సిల్క్. శారీసే కాదు, ఏ వస్తువు అయినా సరే ఇమిటేషన్కి నేను చాలా దూరం ఉంటాను. సో ఇది ఒక వస్తువు కొనుక్కున్నా 10 సార్లు కట్టేటట్టు ఉండాలి. చీర పర్టికులర్లీ నాకైతే అలా అనిపిస్తుంది. సో ఈ శారీ వచ్చి 8,700 చేంజ్ అనమాట యాక్చువల్ ప్రైస్. బట్ నౌ బికాస్ ఆఫ్ ది ఆషాఢం అండ్ శ్రావణం డిస్కౌంట్ 20% డిస్కౌంట్ ఉంది. సో 7,000 చేంజెస్. అసలు చూసారు ఎంత బ్యూటిఫుల్. పళ్ళు ఇస్ ద హైలైట్. అండ్ బ్లౌజ్ ఉంటుందండి, అమేజింగ్ ఉంటుందన్నమాట. ఫుల్ చిన్న చిన్ని బుటీస్ వచ్చి మంచి బ్లౌజ్. కానీ సిల్క్ అనేది చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్. దయచేసి ప్లీజ్ బై థింగ్స్ విచ్ ఆర్ ఒరిజినల్. డోంట్ బై అన్నెసరీ ఇమిటేషన్ స్టఫ్. ఎందుకునంటే అది దానికి ఎక్కువ రోజులు ఉండదు. మీరు అనొచ్చు ఒకసారి వేసుకుంటే అయిపోతుంది కదా అని. కాదండి, చీర అనేది ఇమోషన్. నేను ప్రతిసారి చెప్తా. మొన్న నేను మా అత్తగారి చీర కట్టాను, 40 years ఓల్డ్. మా అమ్మమ్మ చీర కట్టాను, దాదాపు 50-60 years ఓల్డ్. సో అన్ని చీరలకి కూడా ఒక స్టోరీ ఉంటుంది. ఎవ్రీ శారీ హ్యాస్ అ స్టోరీ అని నేను అందుకే అంటాను అనమాట. సో అందుకనే ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు కూడా కొనుక్కోండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్. ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇప్పుడు ట్రేస్ చూపిస్తానండి. డిఫరెంట్ ట్రేస్ అనమాట. ఇదిగోండి, పిచ్వాయ్ డిజైన్, మంచి బ్రైట్ కలర్. ఇది కూడా పిచ్వాయ్ కదా? అబ్బాయి భలే ఉంది, వైట్ కలర్. దీనిలోనే రెడ్ కలర్. ఎన్ని రకాలు వచ్చేసాయి కదండి. ఇవి ఎంత ఉంటాయి నాన్న మామూలుగా? ఇది వచ్చి 200, 220 అట్లా ఉంటాయి. సైజెస్ ఉంటాయి వీటిలో కూడా. ఓకే, లవ్లీ కలర్స్, కలర్ కాంబినేషన్స్. అండ్ మీకు కావాలంటే మీరు పర్సనలైజ్డ్ కూడా ఏమైనా చేయించుకోవచ్చు. ఇవి కాకుండా ఇదిగో ఇవి కూడా ట్రేస్ కిందే వస్తాయి కదా. వీటిలో హ్యాండిల్స్ వస్తాయి. హ్యాండిల్ లేకుండా ఇట్లా నార్మల్గా కూడా ఇస్తున్నారు. అంటే వాళ్ళ బడ్జెట్కి ఎఫోర్డబుల్. ఇవి ఎంత ఉంటాయి? ఇది 150. ఇది 150యా? సో ఇప్పుడు 30 pieces అలా తీసుకున్నాం అనుకో మీ దగ్గర, మీరు నెట్ ర్యాపింగ్ కూడా చేసిస్తారా? ఇప్పుడు మనకి సింగిల్ పీసెస్కి ఒక ప్రైజెస్, హ్యాంపర్స్కి ఒక ప్రైస్ ఉంటుంది. ఓకే ఓకే. అట్లా కాకుండా నెట్ ర్యాపింగ్ చేసి ఫ్లవర్ ఒకటే పెట్టి వాళ్ళ స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తానన్నా నో ప్రాబ్లం. బట్ హైజీన్ ఫుడ్ అట్లా నాకు కావాలి అంటే స్వీట్స్ పర్సనల్గా నేనే చేపించి మరి. ఆ విషయంలో నాకు డౌట్ లేదు. ఎందుకునంటే మా నాన్న బర్త్డే హ్యాంపర్స్లో వచ్చేసేసి మేము రిటర్న్ గిఫ్ట్స్లో చాక్లెట్స్ అని అన్నాం. మొత్తం హోమ్ మేడ్ చాక్లెట్స్ చేయించుకొని తీసుకొని వచ్చి నాకు ఇచ్చింది. క్వాలిటీ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. తిన్నోళ్ళందరూ మా రిలేటివ్స్ అందరూ కూడా చాలా బాగున్నాయి అని అన్నారనమాట. అండ్ దీంట్లోనే ఇదిగోండి, ఇది మంచి ప్యూర్ బ్రాస్ కదా? ప్యూర్ బ్రాస్ కూడా ప్రింట్స్. ఇది 7 inch సైజ్. చిన్నది ఇచ్చాం కదా మనము, 6 inch ఇచ్చాం. సో ఇవి కూడా చాలా బాగుంటాయి ఎవరికైనా ఇవ్వాలంటే. ఇవన్నీ మాకొద్దు, మాకు బ్యాగ్ వద్దు అని అనుకుంటే శుభ్రంగా దీంట్లోనే పెట్టేసి అన్ని పెట్టి ఇలానే ఇచ్చేయచ్చు. కాపర్ లో కూడా వస్తుంది. ఇది బ్రాస్, కాపర్, స్టీల్ మూడిట్లో ఉన్నాయంటండి. సో ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ బౌల్ వచ్చేసేసి నేను ఫస్ట్ టైం ప్రియా వాళ్ళ స్టోర్కి వెళ్ళినప్పుడు బ్లూ కలర్ కదా. అలా మీరు వచ్చిన తర్వాత అయితే లిటరల్లీ ఒక 20 to 25 members ఈ బౌల్స్ తీసుకెళ్లారు. అసలు దొరకలేదు నాకు మార్కెట్ లో. మళ్ళీ వచ్చేసింది స్టాక్.
సో మళ్ళీ స్టాక్ వచ్చేసింది. సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఇదిగోండి మంచి క్రిస్టల్ బాల్ ఉంటుంది పైన, రసగుల్లా బౌల్ కలర్స్ ఉన్నాయా. సో బ్లూ, బేబీ పింక్, లైట్ బ్లూ, రెడ్ అండ్ గోల్డ్ ఉందన్నమాట. సో ఎవరికైనా కావాలనుకుంటే ఇది కూడా ఇలా కూడా ఇచ్చేసేయచ్చు చక్కగా. వీటి మీద బర్డ్ రిలేటెడ్ కూడా వస్తుంది, క్రిస్టల్ కదా, బర్డ్ ఆర్వెల్స్ ఇలాంటి ఫ్లవర్ ఎలాంటిదైనా వాళ్ళకి నచ్చినట్టు. ఓకే ఓకే ఓకే. సో ఇది ఎంత ఉంటుందిరా? ఇదైతే 250. దీనికంటే సైజ్ 7 ఇంచెస్ ఉంది అండ్ అదే లాస్ట్ 7 ఇంచెస్, బట్ చూడడానికి హైట్ ఇంతే ఉంటుంది, ఇది ఎక్స్పాండబుల్ ఉంటుంది. అవును, కొంచెం ఇట్లా గుండుగా ఉంటుంది మంచిగా. ఇదిగోండి స్ట్రైట్, ఇది ఎయిర్ టైట్. చూసారా, ½ కేజీ వరకు పడుతుంది మంచిగా. ఇది కూడా ½ కేజీ స్ట్రాంగ్ గా ఉందండి, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇదిగోండి ఎయిర్ టైట్. వీటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి మనం ఎయిర్ టైట్ పెట్టించవచ్చు. వీటికి మనం పెట్టించొచ్చా? మనం పెట్టించవచ్చు, దీనికి కూడా ఎయిర్ టైట్ పెట్టించుకోవచ్చు. ఓకే, బట్ ఏంటంటే ఎయిర్ టైట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నమాట, అంటే ఎక్కువ వాషర్ పెట్టాలి కదా, అందుకనేనేమో. ఇవి కూడా చాలా బాగున్నాయి. వీటిలో సైజెస్, ఇది 4 ఇంచ్ సైజు, ఓకే, 5, 6, 7, 8. ఓకే, పెద్ద అవుతూ ఉన్నాయి. ఓకే, సో మళ్ళీ దాని తర్వాత ఇది ఒక టైప్ అండి. ఇదిగోండి, ఇది ఎయిర్ టైటే కదా. ఈ డ్రై ఫ్రూట్స్ జార్స్ అనుకుంటారు కానీ వీటిల్లో మొత్తం కలిపి ఫినిషింగ్ లాగా ఒకటి వస్తుంది, జస్ట్ నార్మల్ ఫినిషింగ్ వచ్చి పైన లేయర్ లాగా పైనది కిందది అన్నట్టు ఒకటి వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీటిలో ఎయిర్ టైట్ ఉంటుంది, స్టిక్కరింగ్ లాగా వస్తుంది. 100 రూపీస్ క్వాలిటీలో వచ్చేసి స్టిక్కరింగ్, జస్ట్ మన కొన్ని రోజులుగా స్టిక్కర్ ఇట్లా తీసేస్తే వచ్చేస్తుంది. వీటికి ఇది ఎంత పడుతుంది అంటే 150 పడుతుంది, ఇది 180 పడుతుంది. ఇది మొత్తం ఒకటే సెటప్ లాగా. ఓకే ఓకే. దీంట్లో కూడా 100, 120 అట్లా ఏ ప్రింట్స్ కావాలంటే ఆ ప్రింట్స్ మనం వేపించవచ్చు వినాయకుడు. కానీ ఇంకొకటి అండి, మీరు రేపు నాకు వరలక్ష్మి వ్రతం అంటే ఈ రోజు వెళ్ళినప్పుడు ఉన్న వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదే మనం కస్టమైజ్ చేయించుకోవాలంటే ముందు నుంచి చెప్పి చేయించుకోవాలి. సో ఈ వీడియో ముందు నుంచి పెట్టడానికి రీజన్ ఏంటి అంటే కొంతమంది ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అలా చేసుకుంటారు కాబట్టి ఇది ఇప్పుడు రిలీజ్ అయిపోతే మీకు ఎవరికి ఏం కావాలన్నా ఇప్పుడు నుంచి ఆర్డర్ పెట్టుకుంటే లాస్ట్ మినిట్లో మాకు రీచ్ అవ్వలేదు ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉండకుండా ఉంటాయని నేను అనుకుంటున్నా. అండ్ ఇవి వచ్చేసేసి మా నాన్న బర్త్డే దాంట్లో నేను దీంట్లో చాక్లెట్స్ పెట్టి ఇచ్చానమాట. ఇవి చాలా బాగున్నాయని నాకు అనిపించింది, కొత్తగా అనిపించింది నాకు. సో దీంట్లో కూడా మంచి బ్లూ, రెడ్, గోల్డ్, వైట్, ఇదిగోండి వైట్ ఇలాంటి కలర్స్ అన్నీ ఉన్నాయి. సో దీనిలో చాక్లెట్స్ పెట్టించానమాట. ఇదేంటి భలే ఉంది, ఇది కొత్త చూడలేదు. మట్కీ జార్సా? ఓకే, ఇవి ప్రింటబుల్ అనమాట, మనకి ఇలాంటిదే ఉంటుంది కాకపోతే వాటిలో ప్రింట్స్. ఓకే ఓకే, ఇది వచ్చేసేసి ఇలా ఉంది. ఇవేంటి కొత్తగా? ఏంటో ఫుల్ డ్రెస్ వేసుకున్నట్టుందండి, డబ్బా డ్రెస్ వేసుకున్నట్టు. సో ఇది ఫ్యాబ్రిక్ ఇలా చేయిస్తారా? అంతా వేయించి ఈ పైన చూడండి వినాయకుడు, కావాలంటే మార్చుకోవచ్చా అమ్మవారు, లేదంటే బేబీ షవర్ అయితే బేబీ షవర్ బొమ్మ, బేబీ బొమ్మ కదా, ఏమైనా చేసుకోవచ్చు. ఓ నైస్, స్టీల్ బాక్స్ అండి ఇలాగా. ఇప్పుడు మనకి ఫస్ట్ బర్త్డేస్ కి థీమ్స్ వస్తున్నాయి, యానిమల్ సర్కస్ థీమ్స్, ఆ థీమ్స్ కూడా మనం వీటి మీద ప్రింట్ ఏదైనా చేయొచ్చు. ఇంకా ప్రింటింగ్ అన్నప్పుడు మన ఇష్టం కదా. సో ఇట్లా రకరకాలు ఉన్నాయి. మీద అయితే ప్రింట్స్ రావండి, ఇంపోర్టెడ్. నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. ఇది లోకల్ జర్మన్ సిల్వర్, దీని మీద ఇండియన్ ప్రోడక్ట్. బాధగా ఉంది కానీ ఇండియన్ ప్రోడక్ట్ మీదే మనం ఇలాంటివి వేయించుకోవాలి. కానీ ఇండియన్ వాళ్ళు కూడా ఈ జర్మన్ సిల్వర్ లాంటిదే మన వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. రెప్లికా రాకుండా ఉండదుగా, స్టార్ట్ చేశారు. కాకపోతే ఇవి మనకి 500, 600 పడినా గానీ అవి వచ్చి మనకి 385 అట్లా పడుతుంది. బట్ క్వాలిటీ కూడా అలాగే ఉంది, బాగుంది. అది కూడా బాగుంది. నేను అది కూడా మీకు, కానీ దాంట్లో ప్రింట్ వేయించలేము, ప్రింట్ వేయించలేము. వీటిట్లో అయితేనే ప్రింట్ వేయించగలమండి, వీటిట్లో మనం ప్రింట్స్ వేయించలేమన్నమాట. ఎందుకునంటే బికాస్ దిస్ texture, this material is completely different. 15 members లిమిటెడ్ వాళ్ళకి పిలిచే వాళ్ళకైతే మీరు ఇలా కొంచెం ఎక్స్పెన్సివ్ స్టఫ్కి వెళ్ళొచ్చు. లేదు మా బడ్జెట్లో తక్కువలో అయిపోవాలి అని అనుకుంటే మీరు ఇలాంటివి ఏదైనా, ఎవరిని తక్కువ చేసి ఉద్దేశించి చెప్పట్లేదండి. ప్రతి ఒక్కరికి ఒక బడ్జెట్ ఉంటుంది, నాకు ఉంటుంది. సో బడ్జెట్ని బట్టే మనం వర్క్ చేయాలన్నమాట. ప్లేట్ డెకార్స్ కూడా అవే యూస్ చేస్తారు, ఎందుకంటే వాషబుల్ కదా, లైఫ్ టైం యూస్. ఈ అమ్మాయి ప్లేట్ డెకార్ కూడా చేస్తుందండి, ప్లేట్ డెకార్. నా పూజా డెకార్ నువ్వే చేస్తున్నావా? చూసారా, నా పూజ డెకార్, ఆ రోజు పూజకి సంబంధించిన డెకార్ కూడా ప్రియానేనమాట. ఇదిగోండి, ఇవి ఎంత ఉంటాయిరా? 85. అవునా? డజన్, ఇది 2 డజన్స్ది. చిన్నదైతే 65, 85.
ఇంకా అట్లా మనం ఎవరికైనా బ్యాంగిల్ వీటిల్లో లో క్వాలిటీ కూడా వస్తుంది. గ్లూది బయటకు వచ్చేస్తుంది, దాన్ని తీసుకొచ్చి మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే ఇక్కడ అందరు ఎట్లా అంటున్నారంటే వేరే వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు కదా, బేగం బజార్లోనే మాకు దొరుకుతున్నాయి కదా, వాళ్ళ బడ్జెట్కి వాళ్ళ ప్రైజెస్ ఓకే, బట్ నేనైతే క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. అదే అండి ప్రాబ్లం. ఈ పిల్ల దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీతో అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 times చేసున్నా, మహి చేస్తుంది, సో మా అందరికీ తెలుసు క్వాలిటీ ఏంటి అనేది. సో అయ్యో ఇది మర్చిపోయింది నేను చూపించడం, హ్యాండ్ బ్యాగ్. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారా ప్రియా అంటే ఇస్తారు అని అంటుంది. ఎట్లా అంటే ఎంగేజ్మెంట్స్ ఇవి ఉంటాయి కదా, ఎంగేజ్మెంట్స్కి పార్టీస్ ముందు బ్యాచులర్ పార్టీస్ జరుగుతాయి కదా, వాళ్ళకి అట్లా పెళ్లి కూతురు ఫంక్షన్ కూడా బాగుంటుంది. ఇంకా కలర్స్ ఉన్నాయి వీటిలో అన్నీ ఇలానే మెరుస్తుంటాయా? ఓహో బాగుందండి బ్యాగ్, కంఫర్ట్ ఉంది చక్కగా. స్లింగ్ బ్యాగ్ లాగా సైడ్ కూడా వేసుకోవచ్చు. అవునా? లోపల ప్లేస్ కూడా బాగుందండి, ఇదిగోండి ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇదెంత? 350 రూపీసా? ఓకే. ఇది నార్మల్కి స్లింగ్ టైప్లో తగిలించుకునేటట్టు అయితే 380 రూపీస్, అంటే 30 రూపీస్ డిఫరెన్స్. ఓకే. బట్ వీటిలో మళ్ళీ నార్మల్ క్లచెస్ టైప్లో నార్మల్గా కూడా ఉన్నాయి. అంటే క్వాంటిటీ, ఇంకా క్వాంటిటీ ఎవ్రీథింగ్ ఇస్ క్వాంటిటీ. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి బట్టి రేట్లు మారుతాయి అన్నమాట. సో మీకు బ్యాగ్స్ చూపించాను, బ్యాగ్స్లో బోల్డెన్ ఐడియాస్ ఇచ్చాను, గిఫ్ట్స్లో బోల్డెన్ ఐడియాస్ ఇచ్చాను, పసుపు కుంకాలు గాజులు కూడా మీకు ఐడియాలు ఇస్తాను. అప్పుడు మనం సార్టెడ్. దీంట్లో నేను ఏం తీసుకొని ఉంటాను అన్నది మీకు క్వశ్చన్ అనమాట. ఏది చేస్తారు అన్నది చూద్దాం. ఇఫ్ మై గెస్ కరెక్ట్ అయితే వాళ్ళు గెస్ చేయలేరు, నేను కూడా గ్యారంటీ ఇస్తా, అయినా ట్రై చేయండి, ఓకేనా? సరే, ఇప్పుడు మేము పసుపు కుంకాలు గాజులు చూపిస్తాం, ఓకే? సో ఏ తాంబూలమైనా గాజులు పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ లేకుండా కంప్లీట్ అవ్వదు. అఫ్ కోర్స్ మనం తర్వాత దాంట్లో ఫ్రూట్ వేస్తాము, దాని తర్వాత ఆకు ఒక్క వేస్తాము, దాని తర్వాత పువ్వులు వేస్తాము కుదిరితే, లేదనంటే పచ్చిశనగలు అయితే అందరూ వేస్తారు, తెల్లశనగలు. సో దానికి ముందు మనకు కావాల్సింది పసుపు కుంకుమ. ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇదిగోండి కలసము, పిచ్చివాయి దాంట్లో ఇలాగ పసుపు కుంకుమ బాటిల్స్, అదే పిచ్చివాయి దాంట్లో ఫ్లవర్, దాని తర్వాత ఇది వచ్చేసేసి తామర పువ్వు, క్యూట్గా ఉంది ఇది. ఇదిగోండి కృష్ణుడు, ఓకే. ఇదిగోండి ఇలా బుట్టలో పసుపు కుంకుమ, అమ్మాయిది, దాని తర్వాత పర్స్, ఇదిగోండి పిచ్చివాయ్, ఏనుగు. ఇది వచ్చి గృహప్రవేశం వాటికి కూడా కావాలంటే ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతాయిగా అన్ని రకాలు. పెళ్ళి కొడుకు ఫంక్షన్ వాటికి కూడా సపరేట్గా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. కృష్ణుడు. అండ్ ఇవి చూడండి ఎంత బాగున్నాయో, ప్యూర్ బ్రాస్ అన్నమాట. చాలా బాగున్నాయండి క్వాలిటీ, వెరీ నైస్ క్వాలిటీ. ప్రింట్ కావాలన్నా చేయొచ్చు దీని మీదన, ఏ ప్రింట్ అయినా చేయించవచ్చు అంటండి. ఇది వచ్చి రాజా రాణి అంట. తూ హే రాజా మే హూ రాణి, రాజా రాణి, మళ్ళీ పసుపు, ఇవన్నీ దీన్ని ఏదో అంటారు కదా, ఏదో కొండపల్లి టాయ్స్, ఏటికొప్ప టాయ్స్ ఇవన్నీ అనమాట. సో దాంట్లోనే మనకి పసుపు కుంకాలు రకరకాలవి. అండ్ బ్యాంగిల్స్కి వస్తే మీకు కావాల్స్తే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి ర్యాండమ్ డిజైన్స్ ఉంటాయండి, మనం ఒక డిజైన్ని ఫాలో అవ్వం కాబట్టి ఇవి ర్యాండమ్ డిజైన్స్. లేదు గాజులే ఇవ్వాలి నేను అని అనుకుంటే దీస్ ఆర్ ద ప్యాకింగ్. ఇట్లా నెట్ ప్యాకింగ్ నీట్గా చేస్తారు. మీకు కావాలి అనుకుంటే ఇక్కడ చిన్న బో కూడా పెడతారు కదా, ఇక్కడ ఫ్లవర్ చిన్నది అట్లా కూడా పెడతారు, అంటే ఇంకా దాన్ని బ్యూటిఫై చేయడానికి. బట్ ఇది నెట్ వ్రాప్ చేయాలంటే మినిమం 4 బ్యాంగిల్స్ కావాలి, మినిమం 4 బ్యాంగిల్స్ ఉండాలి. అవును, నార్మల్గా అయితే ఎట్లా అవుతాయి? 2 బ్యాంగిల్స్ వేయమంటారు కొంతమంది. 2 బ్యాంగిల్స్ ఏమండి, ఒక మాట చెప్తా, 2 బ్యాంగిల్స్ ఎట్లా వేస్తారు? ఒక మనిషికి 2 చేతులు ఉంటాయి, కనీసం 2 గాజులైనా వేసుకోవాలిగా, ఒక్కొక్క గాజు ఇవ్వంగా. సో అందుకని ఎప్పుడు కూడా 2 బ్యాంగిల్స్ ఇవ్వకూడదు, మినిమం 4 బ్యాంగిల్స్ 6 బ్యాంగిల్స్ అయినా ఇవ్వాలి. ఇది మా అమ్మ చెప్పిందండి, అందుకనే మీకు చెప్పా, ఉపయోగపడుతుంది ఏమో అని. అండ్ బ్లౌజ్ పీసెస్లో కూడా వెరైటీ ఆఫ్ క్వాలిటీస్ కదరా. ఇది వచ్చేసి 2x2. ఇది లో క్వాలిటీ, జస్ట్ ఏంటంటే కాటన్ లైనింగ్ లాగా యూజ్ అండ్ త్రో టైప్లో వాళ్ళకైతే ఇది అంటే ఇవ్వాలి కదా అన్నట్టుగా శాస్త్రం అనుకుంటే. ఇది ఇక్కత్ క్వాలిటీ, ఇది బెనారస్ ప్యూర్. ఓకే. ఇంకో వీటిల్లో ఏంటంటే మీటర్ బ్లౌజెస్ లాగా ఉంటాయి. అవును, అది ఎట్లా అంటే 2x2లోనే 50 రూపీస్ 60 రూపీస్కి ఉంటుంది. బ్లౌజ్ పీసెస్ స్టార్టింగ్ 35 రూపీస్ నుంచి ఉన్నాయి. ఓకే. 35 to 300 వరకు ఉన్నాయి. ఓకే. సో అదండి, ఎందుకునంటే మనకి ఎవరెవరికి ఎలా నచ్చితే అలాగా.
సో ఇంకా లేదు నాకు ఇలా కావాలి అని అంటే కూడా తను కస్టమైజ్ చేస్తుంది అనమాట. వెళ్ళి మీకు కాటన్ థాన్స్లో మీకు ప్రింటెడ్ కలంకారీ అలాంటివి కావాలన్నా కూడా నువ్వు కట్ చేసి తీసుకొని వచ్చి ప్యాక్ చేసి మొత్తం నీట్గా పెద్దగానే ఉంటుంది వీటికి. చూస్తే తెలిసిపోతుందిగా బ్లౌజ్ పెద్దగా ఉందనేసి. ఇది 1 మీటరు పన్నా కూడా మీకు పెద్దగానే వస్తుంది. అవును, కలర్ కూడా చాలా బాగుంది. వీటిలో అన్ని కలర్స్ ఉంటాయి. అవునా? ఓ, సో ఇలాగా అన్నీ అన్నమాట. 1 స్టాప్ షాప్ అండి. నిజంగా చెప్పాలంటే ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ అండ్ డెకార్స్ ఎలాగంటే అక్కడికి వెళ్ళామంటే మనకి మొత్తం రిటర్న్ గిఫ్ట్స్ అయిపోతాయి, ఓకేనా. దాని తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. 3వది ఏంటంటే క్వాలిటీ కాంప్రమైజ్ ఉండదు. 4వది ఏంటంటే ఒక ఆడపిల్ల అయ్యుండి షీ డస్ ఎవ్రీథింగ్ అలోన్. ఏది కూడా ఎవరి హెల్ప్, మగపిల్లలు ఎందుకు పనికిరారు ఆ పిల్ల ముందు, అట్లా తిరుగుతుంది అనమాట. కొన్నిసార్లు నైట్స్ కూడా పాపం లాస్ట్ టైం అయితే ఎంత కష్టపడిందో మా నాన్న దానికి దగ్గరుండి. షీ ట్రావెల్డ్ ఆల్ ద వే టు శంకర్పల్లి విత్ అస్. అక్కడికి వచ్చి దగ్గరుండి డెకార్ చేయించింది. కేక్స్ అమేజింగ్గా, అసలు కేక్ అయితే మొత్తం క్లీన్ బోల్డ్. నేను ఒట్టి చూశాను, తినడం వరకు అయితే కూడా నేను కూడా వెళ్ళలేదన్నమాట. ఎంత బ్యూటిఫుల్ కేక్. నేను ఒక ఫోటో పంపించి నాకు ఇలా కావాలి, చిన్న కలర్ తేడా వచ్చినా నేను ఒప్పుకోను అని అన్నాను. ఇంత కూడా డిఫరెన్స్ లేదండి. నేను ఎలా ఫోటో పంపించానో అలానే చేసింది డెకార్. అండ్ ఇప్పుడు నా పూజా డెకార్ కూడా తనే చేస్తుంది. మీకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో కావస్తే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, రియల్ ఫ్లవర్స్తో కావస్తే రియల్ ఫ్లవర్స్, అంతే కదా. ఏ అకేషన్ అయినా సరే తను ప్రతిదీ కూడా కాన్సన్ట్రేట్ చేసి చేస్తుంది అనమాట. సో ఐ థింక్ యూ షుడ్ సపోర్ట్ ఉమెన్ హూ డూ ఆల్ దీస్ థింగ్స్ అలోన్. ఇప్పుడు మీరు వచ్చి తనతో మాట్లాడారనుకోండి, ఇమ్మీడియట్గా మీకు ఎటువంటిది కావాలో తనకు అర్థమైపోతుంది, మీకు చూపిస్తుంది. దట్ ఈజ్ హౌ షీ వర్క్స్. సో అందుకని మీరు కూడా ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ అండ్ డెకార్ పేజ్కి వెళ్ళండి. లేదు స్టోర్కి వెళ్ళాలని అంటే ప్రగతి నగర్లో వాళ్ళ స్టోర్ ఉంది. త్వరలో కొత్త స్టోర్ కూడా షిఫ్ట్ అవ్వబోతుంది మంచిగా. ఇంకా ఇంతకుముందు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది, సో ఈసారి అలా కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో డిఫరెంట్గా స్టార్ట్ చేయబోతుంది. ఆ స్టోర్కి కూడా నేను వెళ్తాను. వెళ్ళినప్పుడు మీరందరూ ఒకవేళ కుదిరితే రండి, కలుద్దాం. 1 గంట సేపు ఉంటాను నేను అక్కడ, ఓకేనా. కలవాలని అనుకుంటే 25th రోజేనా మంది ఓపెనింగ్. సో 25th రోజు టైం అవన్నీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కానీ యూట్యూబ్ షార్ట్లో కానీ పెడతాను. వచ్చేయండి, 1 అవర్ అలా కబుర్లు వేసుకుందాం. కొంచెం కూడా ఉంది. సర్ప్రైజ్ ఉందా నాకా వాళ్ళకా? వాళ్ళకి వచ్చే వాళ్ళకి సర్ప్రైజ్, మీకు ఉంటుంది. నాకు ఉంటుందా? ఓకే, నాకు కూడా ఉంటుందంటండి. మీతో పాటు రండి, మన ఇద్దరం సర్ప్రైజ్ ఏంటో తీసుకొని వెళ్దాం, ఓకేనా. సో అందరం 25th జూలైకి కొత్త స్టోర్లో కూడా కలుద్దాము. అప్పటి వరకు పాత స్టోర్ ఈజ్ ఆల్సో వర్కింగ్. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫోన్ నెంబర్ 2 పెట్టేస్తాను. ఇమీడియట్గా షాప్ చేయండి అండ్ గెస్ట్ చేయండి నేనేమి ఇవ్వబోతున్నాను ఈ వరలక్ష్మి వ్రతానికి. కుదిరితే గెస్ట్ చేసి నాకు ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, ఓకేనా. ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు చూడాలంటే మా నీలిమేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. నీకు ఒక దండం, అదైనా గట్టిగా చెప్పవా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు టాటా బాయ్, లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ యూ గైస్.